బ్యాంకులన్నిటి రాత్రిపూట్లు దోచుకుని ఏంటి హామీ ఇచ్చిన రోజునే చెప్పా. కాకపోతే అది మూర్ఖంగా నమ్మారు, లేకపోతే గుడ్డిగా నమ్మారంటే అది వాళ్ళ ఇష్టం. 2 ఏళ్లలో ఫెయిల్యూర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఈ 3 ఏళ్లలో వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఒక్కసారి లోపం బిగినయ్యాక ఎలా సరి చేస్తారు? ఇప్పుడు నువ్వు 100 రోజుల్లోపు అన్ని హామీలు నిలబెడతాం, నా అనుభవం చూడు, నా గొప్పతనం చూడు. ఇంతకుముందు అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటిది నిన్ను ఎవడేమన్నాడు హామీ? ఎస్సీ ఎస్టీ బీసీలకు అందులో నువ్వు చెప్పినటువంటి మాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాపం చేసింది ఓసీలు. ఇప్పుడు వాళ్ళు కూడా పుణ్యం ఎవరికి లేదు కాబట్టి పెన్షన్. అదే సందర్భంలో 4000 ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడనే చెప్తున్నాం కదా. అదే సందర్భంలో వికలాంగుల పెన్షన్ తగ్గించడం ఏంటంటే వాళ్ళు మోసగాళ్ళు. వాళ్ళ ఫోటోలో చూస్తే, వాళ్ళ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి సఫర్ అవుతున్నారు. అంటే రాజకీయ పరంగా తొక్కేస్తున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి కొత్త పెన్షన్ ఎప్పటికప్పుడు ఇవ్వడం, కనీసం 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇవ్వనప్పుడు ఇంకా నీ దగ్గర మానవత్వం ఏమున్నట్టు? పింఛన్ అనేటటువంటిది మొన్న ఈ మధ్యన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక 60 మంది పింఛన్ ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళది పీకేశారు. పీకేసినటువంటి సందర్భంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో పింఛన్ ఇవ్వడమే మీరు వేస్తున్న బెచ్చం కాదు, మీ బాధ్యత అది. నేను అనేక సార్లు చెబుతా, పింఛన్ ఇవ్వడానికి తప్పు పెట్టేటటువంటి కొట్టాలి. ఎందుకంటే నువ్వు నీ తర్వాత నీ బిడ్డ మంచి ఉద్యోగంలో నిన్ను పోషించుకోవాలా, లేదా నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్తే నువ్వు వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వాలా, లేకపోతే నువ్వు గనక PF తీసుకుంటావా, లేదంటే